బాకీ అయితే ఇంకా యాడ్ షూటింగ్‌లో అయితే నర్వస్ పడుతూ, టెన్షన్ పడుతూ ఉంటది. ఇంకప్పుడు అమర్ అయితే అక్కడికొస్తాడనమాట. "బాగీ నువ్వు చేయగలవు. ఆల్ ద బెస్ట్" అనేసి అమర్ చెప్తాడనమాట. ఓకే అండి అనేసి బాగీ అయితే హ్యాపీగా ఫీల్ అయిద్ది. "బాగీ నువ్వు చేయగలవు. ఆల్ ద బెస్ట్" అనేసి ఆరు కూడా చెప్పిద్దనమాట. థ్యాంక్ యూ అక్క అనేసి ఇంకా బాగీ అయితే సైగలు చేస్తదనమాట. అప్పుడు ఇంకా డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఇంకా మన బాగీ అయితే అందంగా క్యాట్ వాక్ చేసి మంచిగా డైలాగ్ చెప్పిద్దనమాట. ఇంకా సూపర్ చాలా బాగా చేశారు మేడం అనేసి డైరెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళంతా పొగుడుతారనమాట. ఇంకా మనోహరి, చిత్ర వినోద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా రాథోడ్ అయితే వచ్చేసి మిస్సమ్మ చాలా బాగా యాక్ట్ చేసావు తెలుసా, సూపర్ మిస్సమ్మ, కంగ్రాట్స్ మిస్సమ్మ అనేసి రాథోడ్ కూడా బాగిని పొగుడుతాడనమాట. థ్యాంక్ యూ రాథోడ్ అని చెప్పేది అనమాట మిస్సమ్మ కూడా. ఇంకా వెంటనే మిస్సమ్మ అయితే ఇంకా ఆరు దగ్గరికి వెళ్ళిపోయి అక్క నేను ఎలా యాక్ట్ చేశానో చెప్పు అనేసి ఇంకా మిస్సమ్మ అంటూ ఉంటుంది. నువ్వు సూపర్గా యాక్ట్ చేసావు మిస్సమ్మ, అసలు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నువ్వు లోపలికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో దిష్టి తీయించుకోపో అనేసి ఆరు చెప్పిద్ది అనమాట. అయ్యో అక్క, అత్తయ్య గారు కూడా లేరు దిష్టి తీయించుకోవడానికి, ఇంకా మనోహరి, చిత్ర నన్ను చూసి కుళ్ళుకుంటారే కానీ దిష్టే తీయరు, నువ్వు తీయక్క నాకు దిష్టి, నువ్వు నా మంచి కోరుకుంటావు కదా అనేసి ఇంకా బాగి అంటదనమాట. బాలిక ఆత్మలు దిష్టి తీయరాదు అనేసి ఇంకా గుప్తా గారు అంటారనమాట. అయ్యో బాగి, నేను కాదు కానీ దిష్టి తీసేది, నువ్వు మీ ఆయనతో దిష్టి తీయించుకో అనేసి ఆరు సలహా ఇస్తానమాట. ఇంకా అయ్యో అక్క, ఆయన ఎలా ఒప్పుకుంటారు నాకు దిష్టి తీయడానికి అనేసి బాగి అంటదనమాట. రాతోడున్నాడుగా, రాతోడికి చెప్పి ఒప్పించు అనేసి ఆరు సలహా ఇస్తానమాట. ఇక వెంటనే బాగి అయితే రాతోడి దగ్గరికి వెళ్ళి చెప్పిద్దనమాట. ఏంటి మిస్సమ్మ, నేను సార్ని ఒప్పించాలా నీకు దిష్టి తీయడానికి, అమ్మో నా వల్ల కాదు అనేసి రాతోడు అంటాడనమాట. ప్లీజ్ రాతోడు, ఆయన అయితే యాడ్ షూటింగ్కి ఒప్పించావు కదా, ఇప్పుడు కూడా ఒప్పించు అనేసి మిస్సమ్మ చెప్పిద్దనమాట. సరే మిస్సమ్మ అనేసి రాతోడైతే ఒక కప్పులో ఉప్పు, ఒక కప్పులో ఎండుమిరపకాయలు తీసుకొని ఇంకా అమర్ ముందు పెడతాడనమాట. ఏంటి రాతోడు కిచెన్లో ఉండాల్సిన బెడ్రూమ్లోకి వచ్చాయి అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట. ఏం లేదు సార్, ఇంకా బాగీ మేడం ఇవాళ అందంగా రెడీ అయింది కదా, ఎవరి దిష్టి తగలకుండా ఈ ఉప్పు మిరపకాయలతో అయితే బాగీ మేడంకి దిష్టి తీసేయండి సార్ అనేసి రాతోడు అంటాడనమాట. ఏంటి దిష్టి తీయమని ఎవరు చెప్పారు నీకు అనేసి అమర్ అంటాడనమాట. అయ్యో సార్ మిస్సమ్మ చెప్పింది సారే అనేసి రాతోడు అంటాడనమాట. ఏమండి పక్కింటి అక్కే అండి దిష్టి తీపించుకోమని చెప్పింది, మీ చేయి చాలా మంచిది కదండి, నాకు దిష్టి తీయండి అనేసి ఇంకా బాగీ అంటదనమాట. దిష్టి తీయకపోతే ఏమైంది మిస్సమ్మ అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట. దిష్టి తీయకపోతే నేను సిక్ అయిపోతానండి, నేను సిక్ అయిపోతే మీరే నాకు సేవలు చేయాలి, నేనంటే మీకు చాలా ఇష్టం కదండి అనేసి ఇంకా బాగి అంటదనమాట. ఇంకా అమర్ అయితే సీరియస్గా చూస్తాడా, అయ్యో అయ్యో అదేం లేదులేండి అనేసి ఇంకా బాగి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా సరే మిస్ అమ్మ నేను వెళ్తాను అనేసి రాతోడు వెళ్ళిపోతాడనమాట. ఇంకా బాగి కూడా వెళ్ళిపోతూ ఉంటే అమర్ అయితే బాగి చేపట్టుకొని వెనక్కి లాగుతాడనమాట. ఇంకా అక్కడైతే ఉప్పు మిరపకాయలు రెండు తీసుకొని ఇంకా మన బాగీకి అయితే దిష్టి తీస్తాడనమాట. సూపర్ ఉంటుంది ఆ సీన్ అయితే. ఇంకా మిస్సమ్మ తూ 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 అని ఉయ్యాన్ని అమర్ చెప్పగానే మిస్సమ్మ తూ అని వస్తుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి అమర్ అయితే బాగీకి దిష్టి తీసి వెళ్ళిపోతాడనమాట. బాగీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోద్దో అమర్ దిష్టి తీసినందుకు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా బాగీ అయితే రాఖీ తీసుకొని ఆరు దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. ఏంటి బాగీ ఇది అనేసి ఆరు అంటూ ఉంటుంది అనమాట. రాఖీ అక్క, నాకు మీరే కదా అక్కయినా ఎవరైనా కానీ, నా మంచి కోరుకునేది మీరే కదా, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేది మీరే కదక్క, నేను ఆయనకి పిల్లలకి దగ్గర అవడానికి మీరే కదా కారణం అక్క, మీకు రాఖీ కడతానక్క అనేసి ఇంకా భాగ్య అనగానే సరే అనేసి ఆరు ఒప్పుకుంటుంది అనమాట. ఇంకా భాగ్య అయితే ఆరుకి రాఖీ కట్టి ఆరు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అనమాట. ఎంత బాగుంటుందో ఇంకా ఆరు భాగ్యల వాళ్ళ బాండింగ్ అయితే, అబ్బా ఈ దృశ్యం చూడడానికి ఎంత బాగుందో అనేసి గుప్తా గారు కూడా అంటారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.